దుబాయ్ వాసులకు బిగ్ అలర్ట్. ఏ క్షణమైనా ఇటు దుబాయ్ పైన మిసైల్స్ అటాక్ జరిగే అవకాశం ఉంది. రానున్న కొన్ని గంటల్లో కూడా మిసైల్స్ జరిగే అవకాశం ఉన్నట్టు ఇటు దుబాయ్ వాసులందరికీ కూడా వాళ్ళ ఫోన్స్లో ఒక టెక్స్ట్ మెసేజ్ అలర్ట్ వచ్చింది. ఆ అలర్ట్ రావడంతో భయాందోళనలో ప్రస్తుతానికి దుబాయ్ వాసులు భయంతో వారందరూ కూడా బయటికి రాలేని పరిస్థితి. అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్ళకూడదంటూ ఇటు వార్నింగ్స్ ఇస్తున్నారు. ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలంటూ ఇటు సూచనలు జారీ చేసింది దుబాయ్ ప్రభుత్వం, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం. ఇటు మిడిల్ ఈస్ట్లో యుద్ధం కారణంగా ఇటు విమానాల రాకపోకలు కూడా తీవ్ర అంతరాయానికి గురయ్యాయి. ఇటు దుబాయ్ అలాగే అబుదాబి ఎయిర్పోర్ట్లలో ప్రస్తుతానికి చాలామంది భారతీయులు అక్కడ చిక్కుకొని ఉన్నారు. ఇటు దుబాయ్ అరబ్ ఎమిరేట్స్, ఇటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని కీలక ప్రాంతాలపైన ఇప్పటికే మిసైల్స్తో అటాక్ చేసింది ఇరాన్. ఇటు దుబాయ్లోని అమెరికా కాన్సులేట్ అలాగే ఇటు అబుదాబిలోని ఎయిర్ బేస్ని టార్గెట్ చేస్తూ అటు దాడులు నిర్వహించింది. దానికి సంబంధించిన మెసేజ్ను ఒకసారి మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. డ్యూ టు కరెంట్ సిట్యుయేషన్ ఏ పొటెన్షియల్ మిసైల్ థ్రెట్స్, సీక్ ఇమీడియట్ షెల్టర్ ఇన్ ద క్లోజెస్ట్ సెక్యూర్ బిల్డింగ్ and to steer away from windows, doors and open areas, await for further instructions. సో మొత్తం మీద ప్రస్తుతానికి ఉన్న సిట్యుయేషన్ వల్ల ఏ పొటెన్షియల్ మిసైల్ థ్రెట్స్, సో మిసైల్స్కి సంబంధించిన థ్రెట్స్ ఇంకా ఉన్నాయి. ఇమీడియట్గా మీరు పరిసర ప్రాంతాల్లో ఉన్న బిల్డింగ్స్లో మీరు ఆశ్రయాన్ని పొందండి. సీక్ ఇమీడియట్ షెల్టర్, అలాగే టు స్టీర్ అవే ఫ్రమ్, సో మొత్తానికి అయితే ఇటు విండోస్, డోర్స్ అలాగే ఓపెన్ ఏరియాస్ నుంచి దూరంగా ఉండండి. అక్కడ ఉండకుండా ఉండే ప్రయత్నం చేయండి. ఎక్కడైనా ఆశ్రయం తీసుకోండి అంటూ చెప్తున్నారు. అలాగే వెయిట్ ఫర్ ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్, దాని తర్వాత దీనికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ని కూడా ఇటు ప్రభుత్వం జారీ చేస్తుంది. వాటిని ఫాలో చేయండి అంటూ మొత్తానికైతే ఇటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి సంబంధించిన ప్రభుత్వం ఇచ్చిన మెసేజ్ని మనం చూస్తున్నాం. దుబాయ్ మీద ఇప్పటిదాకా ఇరాన్ దాదాపు 1070 డ్రోన్లతో దాడి చేసింది. 200 బెలిస్టిక్ మిసైల్స్ని కూడా ఇటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పైన మొత్తానికైతే 1000 డ్రోన్లు, 200 బెలిస్టిక్ మిసైల్, అంటే మొత్తంగా 1200 మిసైల్స్ అండ్ డ్రోన్స్ని, బలిస్టిక్ మిసైల్స్ని అలాగే డ్రోన్స్ని ప్రస్తుతానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పైన ఇటు ఇరాన్ సంధించింది. ఎయిర్ డిఫెన్సెస్ దాంట్లో మ్యాక్సిమం ఆల్మోస్ట్ 99% అని చెప్పుకోవచ్చు. 1070 డ్రోన్స్ని ఇటు ఇరాన్ దుబాయ్ పైన అలాగే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పైన ఇటు ఇరాన్ ప్రయోగించినప్పుడు దాంట్లో 1070లో దాదాపు 1000 డ్రోన్స్ని ఇటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి సంబంధించిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వాటిని ఎదుర్కోగలిగింది. ఓన్లీ ఒక 70 డ్రోన్స్ని మాత్రం ఎదుర్కోలేని పరిస్థితి. అలాగే ఇటు బలిస్టిక్ మిసైల్స్ మనం ఒకసారి చూస్తే కనుక 200 బలిస్టిక్ మిసైల్స్ని ఇటు ఇరాన్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పైన ప్రయోగించింది. దాంట్లో 181 బలిస్టిక్ మిసైల్స్ని ఇమీడియట్గా ఇటు అక్కడున్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎదుర్కోగలిగింది. కానీ మిగతా 19 బలిస్టిక్స్ మిసైల్స్ని మాత్రం ఆ డిఫెన్స్ సిస్టమ్ ఆపలేకపోయింది. మొత్తానికైతే ఆ దుబాయ్, రియాద్ ఇలాంటి ప్రాంతాల్లో ఉన్న ఆయిల్ రిఫైనరీస్ కావచ్చు, అలాగే ఎట్ ద సేమ్ టైం అక్కడున్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అమెరికాకు సంబంధించిన ఎంబసీ, అమెరికాకు సంబంధించిన ఆస్తులను టార్గెట్ చేస్తూ ఇటు ఇరాన్ ఆ మిసైల్స్ని ప్రయోగిస్తుంది. మొత్తం మీద క్యాజువాలిటీస్ ఒక్కసారి చూస్తే కనుక 3 ఫారెన్ నేషనల్స్ ఇప్పటిదాకా ఇటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో చనిపోయారు. ఒకరు పాకిస్తాన్కి సంబంధించిన వ్యక్తి, మరొకరు నేపాల్, అలాగే మరొకరు బంగ్లాదేశ్. ఈ 3 దేశాలకు సంబంధించిన వాళ్ళు, ఏషియాకి సంబంధించిన 3 నేషనల్స్ కూడా అక్కడ చనిపోయారు. అలాగే 94 మంది ఇటు దేశం మొత్తంగా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశం మొత్తంగా 94 మంది వ్యక్తులు గాయపడినట్టు తెలుస్తుంది. ఇటు దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పైన దాడుల గురించి మనం ఆల్రెడీ విన్నాం. సో దుబాయ్లో ఏ ప్రాంతాలపైన, వేటిపైన ఇప్పటిదాకా ఇరాన్ దాడులు చేసిందో ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాం. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అక్కడ కొంత డ్యామేజ్ అవుతూ, అలాగే కొంత ఒక 4 ఎంప్లాయీస్ ఎవరైతే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఉన్న ఎంప్లాయీస్ ఉన్నారో ఆ 4కి కూడా గాయాలైనట్టు తెలుస్తుంది. అలాగే అబుదాబిలో కూడా ఇటు జాయద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఏదైతే అబుదాబికి సంబంధించిన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉందో అక్కడ కూడా ఇటు మిసైల్స్, డ్రోన్స్తోనే అటాక్ చేయడంతో గాల్లోనే వాటిని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎదుర్కొనే ప్రయత్నం చేసినప్పుడు దానికి సంబంధించిన శకలాలు, దానికి సంబంధించిన డెబ్రీస్ ఏదైతే ఉందో ఆ డెబ్రీస్ అంతా కూడా రెసిడెన్షియల్ ప్లేసెస్ పైన పడడం, దానివల్ల కూడా కొంతమంది గాయపడినట్టు కూడా తెలుస్తుంది. సో మరొక పక్కన ఇటు జెబెల్ అలీ పోర్ట్ అనే దుబాయ్కి సంబంధించిన ఒక ఇంటర్నేషనల్ పోర్ట్ అని చెప్పుకోవచ్చు. ఆ పోర్ట్ ఒక
మెయిన్ టర్మినల్ అని చెప్పొచ్చు, గ్లోబల్ షిప్పింగ్ హబ్ అని చెప్పొచ్చు. అక్కడ నుంచి ఇటు దుబాయ్కి సంబంధించిన ఈ టర్మినల్ నుంచి, ఈ పోర్ట్ నుంచి, ఈ ఓడరేవు నుంచి ఇటు ప్రపంచ దేశాలకి ఇటు ఎగుమతులు దిగుమతులు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ జరుగుతూనే ఉంటాయి. అలాంటి ప్లేస్లో కూడా మొత్తానికైతే ఈ మిసైల్స్ని డ్రోన్స్ని ఇజ్రాయెల్ అటాక్ చేసినట్టు తెలుస్తుంది. అలాగే మరికొన్ని ప్లేసెస్ ఇటు షార్జా, అలాగే షార్జా ఫుజైరా వంటి ప్లేసెస్లో ఆయిల్ ఉన్న అలాంటి ఆయిల్ రిఫైనరీస్ ఇండస్ట్రియల్ ఏరియాస్లో కూడా ప్రస్తుతానికి ఇటు భారీ ఎత్తున దట్టమైన పొగలు కూడా కనిపిస్తున్నాయి అక్కడ. అలాంటి ఇండస్ట్రియల్ ఏరియాస్ని కూడా టార్గెట్ చేసుకుంటూ ఇరాన్ మిసైల్స్ని అయితే సంధించినట్టు తెలుస్తుంది. మరోపక్కన ఇటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి సంబంధించిన ప్రభుత్వం మాత్రం చాలా క్లియర్గా మేము మెల్లిమెల్లిగా ఇటు ట్రావెల్, టూరిజం, అలాగే ఇటు ట్రేడ్కి సంబంధించి వాటన్నిటిని కూడా ఆపరేషనల్గా యాక్టివ్ చేసే ప్రయత్నంలో ఉన్నాము. ఇటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి సంబంధించిన టూరిజం సెక్టర్ రిమైన్స్ ఫుల్లీ ఓపెన్ అండ్ ఆపరేషనల్ అంటూ ఇటు స్టేట్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. మొత్తానికైతే ఇటు దుబాయ్ గవర్నమెంట్ ఇటు ప్రపంచ దేశాలకి ఇంకా సేఫ్గానే ఉన్నాము, ప్రస్తుతానికి సేఫ్టీ సెక్యూరిటీయే మెయిన్ ప్రయారిటీ అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. దానికి సంబంధించి ఇటు ఒక అఫీషియల్గా ఒక సర్క్యులర్ని కూడా ఇటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ గవర్నమెంట్ ఒక అఫీషియల్ సర్క్యులర్ని కూడా వేసే ప్రయత్నం చేసింది. దాంట్లో అంతా బాగానే ఉంది, అంతా సేఫ్గానే ఉన్నారు, సేఫ్గానే రాబోయే రోజుల్లో కూడా అన్ని ఆపరేషన్స్ ఇటు టూరిజంకి సంబంధించి, బిజినెస్కి సంబంధించి, ట్రేడ్కి సంబంధించి అన్ని ఆపరేషన్స్ని కూడా యాక్టివ్గా మళ్ళీ మొదలు పెడతాము అంటూ ఇటు ఆ గవర్నమెంట్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. కానీ అక్కడ సిటిజన్స్కి మాత్రం మనం చూస్తే కనుక ఈ అలర్ట్స్ ఇలాంటి మెసేజెస్ నుంచి పంపిస్తుంది ప్రస్తుతానికి. డ్యూ టు కరెంట్ సిట్యువేషన్ ఏ పొటెన్షియల్ మిసైల్ థ్రెట్స్, సో ఏ క్షణమైన మిసైల్స్తో దాడులు జరిగే అవకాశం ఉంది కాబట్టి మీరు అత్యవసరం అయితే తప్పించి బయటికి రాకండి అంటూ అక్కడ ప్రభుత్వం అయితే ఒక మెసేజ్ని అక్కడ ఫోన్స్లో అక్కడ ఉన్న ప్రజలకు సంబంధించిన ఆ ఫోన్స్కి డైరెక్ట్గా పంపించే ప్రయత్నం చేసినట్టు తెలుస్తుంది. ఎవరైనా దుబాయ్ నుంచి ప్రస్తుతానికి ఈ వీడియోను చూస్తున్న వ్యక్తులు ఎవరైనా ఉంటే కనుక కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. ఎలాంటి పరిస్థితులు గల్ఫ్ దేశాల్లో ఎలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి, అక్కడ ఇంకా శాంతి రానున్న కొన్ని రోజుల్లో శాంతి నిలిచే అవకాశం ఉందా, శాంతి ఉండే అవకాశం ఉందా, ఇటు గల్ఫ్ దేశాలు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పటిష్టంగా ఉందా, ఇటు ఇరాన్ నుంచే వచ్చే మిసైల్స్ని ఎదుర్కొనే అవకాశం ఉందా, ఇటు అమెరికాకి సంబంధించిన వార్షిప్స్ కానీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కానీ అలాంటి విజువల్స్ కానీ వీడియోస్ కానీ మీరు ఎప్పుడైనా చూస్తున్నారా? రాత్రి వేళ సరిగా నిద్రపోయే అవకాశం దొరుకుతుందా? మిసైల్స్తో దాడులతోనే ఇటు రాత్రంతా మీకు బాంబుల దాడులతోని ఆ సౌండ్తోని మీకు నిద్రలేని రాత్రులు ఏమైనా కలుగుతున్నాయా? మనం ఆ విజువల్స్లో చూస్తున్నాం. గతంలో ఇటు ఇరాన్ ఏదైతే మిసైల్స్తో అటాక్ చేసిందో ఆ మిసైల్స్తో అటాక్ చేసిన వీడియోస్ని ప్రస్తుతానికి మనం చూస్తున్నాం. ఆ వీడియోస్లో చూడవచ్చు డైరెక్ట్గా ఒక హై రెసిడెన్షియల్ ఏరియా అని చెప్పుకోవచ్చు. అలాగే ఇటు దుబాయ్ పరిసర ప్రాంతాల్లో మనం చూస్తే కనుక ఇటు బుర్జ్ ఖలీఫా పక్కనే ఉంటున్న ఇంకొక బిల్డింగ్ బుర్జ్ అల్ అరబ్, అలాంటి బిల్డింగ్ పైన కూడా దాడులు జరిగాయి. దానికి సంబంధించిన విజువల్స్ని మనం చూస్తున్నాం. గతంలో ఇటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి సంబంధించిన డేటా సెంటర్ ఇక్కడ ఇటు అమెజాన్కి సంబంధించిన డేటా సెంటర్కి సంబంధించి ఆ అమెజాన్ డేటా సెంటర్ని కూడా టార్గెట్ చేస్తూ ఇరాన్ బాంబులతో విరుచుకుపడింది. ఆ డేటా సెంటర్ వాల్యుయేషన్ మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం. దాదాపు 50,000 కోట్ల ప్రాజెక్ట్ అది. 50,000 కోట్ల ఆస్తి నష్టం అని చెప్పొచ్చు. ఇటు అమెరికాకి ఆస్తి నష్టం అని చెప్పొచ్చు. ఎక్కువ శాతం ఈ గల్ఫ్ దేశాల్లో ఇటు అమెరికాకి సంబంధించిన కంపెనీస్ ఇన్వెస్ట్మెంట్సే ఎక్కువ శాతం ఉన్నాయి. వాటినే ఇటు ఇరాన్ టార్గెట్ చేస్తుంది. ఇటు అమెరికాకు సంబంధించిన ఎంబసీస్ కానీ, అమెరికాకు సంబంధించిన మిలిటరీ బేస్, ఆర్మీ బేస్, ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన బేసెస్ కానీ, నావల్ డాక్స్ కానీ, రాడార్ సిస్టమ్స్ కానీ ఇలాంటి వాటినే మరీ ముఖ్యంగా ఇటు ఇరాన్ అయితే టార్గెట్ చేస్తుంది. మనం విజువల్స్లో చూస్తున్నాం. సిటీ అంతా కూడా ఇటు అమెజాన్కి సంబంధించిన డేటా సెంటర్ని టార్గెట్ చేసినప్పుడు దానికి సంబంధించిన ఫొటోస్ని మనం చూస్తున్నాం. దట్టమైన పొగ, ఇటు సిటీ అంతా కనిపించేలాంటి పరిస్థితి. సిటీలో ఎటు చూసినా దట్టమైన పొగ, అలాంటి పరిస్థితులు అయితే మొత్తానికైతే ఇటు నెలకొని ఉన్నాయి. ఇటు ఈవెన్ అమెజాన్ డేటా సెంటర్కి సంబంధించిన ఆ కంపెనీ కూడా ఒక అఫీషియల్గా వాళ్ళ వెబ్సైట్లోనే ఆ అమెజాన్ వెబ్ సర్వీసెస్కి సంబంధించి ప్రస్తుతానికి కొన్ని ఆటంకాల వల్ల ఆ సర్వీసెస్ అన్నీ కూడా డిస్రప్ట్ అయి ఉన్నాయి అంటూ మొత్తానికైతే ఆ రెడ్ కలర్లో డిస్రప్టెడ్ అని రాస్తుంది కదా,
అలాంటి ఒక మెసేజ్ని వాళ్ళ వెబ్సైట్లో, అంటే వాళ్ళ ఆఫీషియల్ వెబ్సైట్లో కూడా వాళ్ళు డిస్ప్లే చేయడం జరిగింది. మొత్తం మీద ఇటు దుబాయ్ అలాగే గల్ఫ్ దేశాలకి ఇంకా ముప్పు ఉందా లేదా అన్న దానిపై ఇంకా క్లారిటీ రావాల్సి అయితే ఉంది. ఖచ్చితంగా ఉత్కంఠంగా ఉంది. గల్ఫ్ దేశాలని కొద్దిగా ఇరాన్ కూడా తన రేడియస్ని, తన టార్గెట్ చేస్తున్న రేడియస్ ఇనిషియల్గా మనం చూస్తే కనుక మిసైల్స్ని ఓన్లీ ఒక 300 కిలోమీటర్ల రేంజ్లో ఉన్న టార్గెట్స్ని, 500 కిలోమీటర్ల రేంజ్లో ఉన్న టార్గెట్స్ని మాత్రమే అచీవ్ చేసింది. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఇరాన్ తన రేడియస్, తను ఎక్కడైతే టార్గెట్ చేస్తుందో ఆ టార్గెట్ చేసే రేడియస్ని కూడా ఇంక్రీజ్ చేస్తుంది. సో దాదాపు 1000 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్న టార్గెట్స్ని ప్రస్తుతానికి ఇప్పుడు టార్గెట్ చేస్తుంది. తన దగ్గర ఇటు ఇరాన్ దగ్గర మనం ఒకసారి చూస్తే కనుక ఇటు లాంగ్ రేంజ్ మిసైల్స్ దాదాపు 1500 కిలోమీటర్లు, 2000 కిలోమీటర్లు వెళ్ళే మిసైల్స్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఆ మిసైల్స్ని ఇంకా యూజ్ చేయలేదు. రానున్న రోజుల్లో ఆ మిసైల్స్ని యూజ్ చేస్తాము అంటూ ఇరాన్ కూడా మొత్తానికైతే ఇటు సోషల్ మీడియా మాధ్యమంలో ప్రస్తుతానికి ఇటు గల్ఫ్ దేశాల, అంటే ఇటు ఫిజికల్గా ఇటు గల్ఫ్ దేశాలు ఇజ్రాయెల్తో పోరాడుతున్నా కూడా ఇటు సోషల్ మీడియాలో కూడా కొంత వార్ అయితే జరుగుతుంది. నెతన్యాహు చనిపోయాడు అంటూ కూడా సోషల్ మీడియాలో ఒక వైరల్ రీల్ని కూడా క్రియేట్ చేస్తున్నారు. అంటే ఇటు సైకలాజికల్ వార్ఫేర్ అంటారు దీన్ని ఒక రకంగా. ఇటు సోషల్ మీడియాలో కావచ్చు, అలాగే మీడియా అవుట్లెట్స్ ద్వారా కొంత ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసేలాగా ఇటు ఇరాన్, అలాగే ఎట్ ద సేమ్ టైం ఇటు ఇజ్రాయెల్, అమెరికా ఇలాంటి ఒక సోషల్ మీడియా వార్ఫేర్, అంటే ఇటు సైకలాజికల్ వార్ఫేర్కి కూడా ప్రస్తుతానికి ఇటు ఇజ్రాయెల్, అలాగే అమెరికా, అలాగే ఇరాన్ ఇవన్నీ కూడా అలాంటి ఒక వార్ఫేర్ని కూడా జరుగుతుంది. మొత్తానికైతే సోషల్ మీడియాలో కొంత దీనికి సంబంధించి విజువల్స్ కొంత మిస్గైడ్ చేసే విజువల్స్ కానీ, ఇటు వార్లో ఇజ్రాయెల్ ఓడిపోతుంది, అమెరికా ఓడిపోతుంది అంటూ ఇరాన్ ప్రచారం చేసే ప్రయత్నం, అలాగే ఇరాన్ దగ్గర రిసోర్సెస్ అయిపోయినాయి అంటూ ఇటు అమెరికా అలాగే ఇజ్రాయెల్ కూడా చెప్పుకొచ్చే ప్రయత్నం. సో దీనికి సంబంధించి కొంత డిస్కషన్ అవుతుంది. ప్రస్తుతానికైతే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి సంబంధించి మనం చూస్తే కనుక గతంలో ఇటు రియాద్, అలాగే అబుదాబి ఈ ప్లేసెస్లో ఉన్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్, అలాగే ఎయిర్ బేసెస్, అలాగే రాడార్ సిస్టమ్స్, అలాగే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ వీటన్నిటిని కూడా టార్గెట్ చేయడం జరిగింది. ఇటు అమెజాన్కి సంబంధించిన డేటా సెంటర్ వీటన్నిటిని కూడా టార్గెట్ చేయడం జరిగింది. సో ఇటు భారతీయులు దాదాపు గల్ఫ్ దేశాల్లో దాదాపు 1 కోటి మంది భారతీయులు ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఎప్పటికప్పుడు ఇటు ఇండియాకి సంబంధించిన విదేశాంగ మంత్రి, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ నుంచి ఎప్పటికప్పుడు చర్చలు జరుగుతున్నాయి. వాళ్ళ సేఫ్టీనే ప్రయారిటీగా ఉంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా ఒకవేళ మరీ దారుణమైన పరిస్థితులు కనుక రానున్న రోజుల్లో ఎదుర్కొంటే కనుక యుద్ధ ప్రాతిపదన ఇటు ఎయిర్ ఫోర్స్ని రంగంలోకి దింపి ఇటు తెలుగువారు, అలాగే ఇటు భారతీయులు ఎవరైతే గల్ఫ్ దేశాల్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా వెనకకి తెచ్చే ప్రయత్నం కూడా భారత ప్రభుత్వం ఖచ్చితంగా చేయబోతుంది. దీనికి సంబంధించి మనం చూడొచ్చు, ఎవరైతే ఇటు గల్ఫ్ దేశాల్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా కొంత సంయమనాన్ని పాటించాలి, కొంత పేషెన్స్తో ఉండాలి. అలాగే ఎప్పటికప్పుడు అక్కడ గవర్నమెంట్స్ ఏవైతే డైరెక్షన్స్ ఇస్తున్నాయో ఆ డైరెక్షన్స్ ప్రకారం మీరు నడుచుకునే ప్రయత్నం చేయండి. ఎవరు కూడా భయభ్రాంతులకు గురై మరి మనం చూసాం ఇటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఒక వ్యక్తి ఇలానే భయాందోళనకు గురై చనిపోవడం జరిగింది. సో అలాంటి ఒక ఎక్స్ట్రీమ్ కండిషన్స్కి తెచ్చుకునేదాకా ఎవరు ఉండకండి. ఇటు దుబాయ్ గవర్నమెంట్, అలాగే ఇటు ఇండియాకి సంబంధించిన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ కానీ, ఇటు ఫారెన్ అఫైర్స్ మినిస్టర్ కానీ ఖచ్చితంగా వీళ్ళు దానిపై స్పందిస్తారు. అలాంటి సిచ్యువేషన్ వస్తే కనుక మిమ్మల్ని వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. సో కొంత గవర్నమెంట్ ఏదైతే మీకు అక్కడ సజెషన్స్ ఇస్తుందో సేఫ్టీ, సెక్యూరిటీకి సంబంధించి వాటన్నిటిని కూడా ఫాలో చేసే ప్రయత్నం చేయండి. ప్రస్తుతానికి ఇటు గల్ఫ్ దేశాల నుంచి ఇటు ఆర్టీవీకి సంబంధించిన వీడియోస్ని చూసే వ్యక్తులు ఎవరైనా ఉంటే అక్కడ సిట్యువేషన్స్ ఎలా ఉన్నాయి, మీకు అక్కడ గవర్నమెంట్ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంది, ఇండియన్ ఎంబసీ నుంచి కూడా ఎలాంటి సపోర్ట్ ఉంది, ఎలాంటి సిట్యువేషన్స్ నెలకొని ఉన్నాయి అన్న దానిపై కొంత క్లారిటీ కూడా ఇచ్చే ప్రయత్నం చేయండి. కింద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలను కూడా పొందుపరచండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.